తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పాటై కమిటీ కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కమిటీ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి తెరదించేలా చర్యలు చేపట్టాలని చెప్పి అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఉన్నటువంటి పలు బ్యారేజీలను డ్యాంలను తమ పరిధిలోకి ఇవ్వాలని తామే వాటన్నిటిని ఆపరేట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ చెప్పింది. సో ఆ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య కొత్తగా కొన్ని ప్రాజెక్టులు, తెలంగాణ కొన్ని ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాజెక్టులు చేపడుతుండటము, ఒక రాష్ట్రంపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడము, జల వివాదాలకు కొత్తగా రావడము, వాటితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం కాని పరిస్థితి. మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్లో వాదోపవాదాలు వాడివేడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలకు ఒక పరిష్కారం చూపే విధంగా రెండు రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల తొలి వారంలో ఒక కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో KRMB, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా NWDA నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్, ఈ ముగ్గురు చైర్మన్లతో పాటు కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు, సలహాదారులు వీరందరితో ఒక కీలకమైనటువంటి కమిటీని నియమించింది. ఈ కమిటీలోనే కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంది. సో ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ రోజు భేటీ అవుతుంది. ఈ భేటీలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి అంశాలు, అదే సందర్భంలో KRMB, GRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ రెండు పరిధిలో ఉన్నటువంటి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధిలో వస్తున్నటువంటి నిత్యం వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఇప్పటి వరకు ఏ విధంగా హ్యాండిల్ చేస్తూ వచ్చారనేటువంటి అంశాలపైన ప్రధానంగా అంటే ఇరు రాష్ట్రాలు లేవనెత్తేటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని, దాంతో పాటుగా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు రెండు కూడా తాము ఇప్పటి వరకు చూస్తున్నటువంటి సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా ఇప్పటి వరకు పరిష్కారం చేస్తూ వస్తున్నారనేటువంటి విషయాలన్నింటినీ ఒక జాబితా రూపొందించి ఇవ్వాలని, వాటితో పాటుగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవ్వాలి అని చెప్పని కమిటీ ముందుకు తీసుకురావాలని చెప్పి జలసంఘం చైర్మన్ ఆదేశించారు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు తాము ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా ఇప్పుడు కేంద్ర జల సంఘం చైర్మన్ కు అందించనున్నారు. వీటికి సంబంధించినటువంటి అంశాలను, ఏ రెండు రాష్ట్రాలు లేవనెత్తేటువంటి అంశాలను జాబితాను, దాంతో పాటుగా రెండు బోర్డులు, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ముందుకు వస్తున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వివరాలను, NWDA పరిశీలిస్తున్నటువంటి అంశాలను, వీటికి సంబంధించినటువంటి ఒక జాబితాను, అంశాల జాబితాను రూపొందించడానికి ఆస్కారం ఉంది. తొలిసారి భేటీ అవుతుంది కాబట్టి రెండు రాష్ట్రాలు వారి వారి అంశాలను కమిటీ ముందు ఉంచనున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా రెండు నదీ యాజమాన్య బోర్డులు కూడా ఇప్పటి వరకు తమ ముందుకు వస్తున్నటువంటి సమస్యలు, వాటిని ఏ విధంగా ఇప్పటి వరకు పరిష్కారం చేస్తూ వచ్చారనేటువంటి ఒక వివరాలతో కూడినటువంటి ఒక నివేదికను వారు కమిటీ ముందు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు జరిగేటువంటి భేటీలో కేవలం వీటికి సంబంధించి అంశాలకు సంబంధించినటువంటి వివరాలు, ఏ రాష్ట్రం ఏ సమస్య చూస్తోంది, అదేవిధంగా KRMB, GRMBలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాల వైపు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి విషయాలకే ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలుస్తా ఉంది. తదుపరి జరిగేటువంటి భేటీకి ఈ రోజు అంశాలన్నింటినీ ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాత తదుపరి జరిగేటువంటి భేటీ ద్వారానే ఒక్కొక్క అంశానికి పరిష్కారం తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాలని చెప్పి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు జరిగేటువంటి భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండకపోవచ్చు, కానీ రెండు రాష్ట్రాల వైపు నుంచి ఎవరెవరు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటి వాటన్నిటిని కమిటీ ముందు పెట్టబోతున్నారు. వాటితో పాటుగా KRMB, GRMBకి సంబంధించినటువంటి యాజమాన్య బోర్డుల చైర్మన్లు కూడా ఇవే అంశాలను కమిటీ ముందు పెట్టడానికి అవకాశం కనిపిస్తోంది. వాటన్నిటిని ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాతనే అంశాల ప్రాతిపదికగా చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య ఇకపై నదీ
జలాల సంబంధించినటువంటి వివాదంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపించి ఇరువురికి సమన్యాయం జరిగే విధంగా చర్యలకు ఉపక్రమించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.